ఈరోజు మీకు మాడబోడి సడదొడ్డి చూపిస్తాను. ఇది చూడండి, ఇది గరుడవర్ధనం పూల చెట్టు. ఇది నిచ్చిమల్లి చెట్టు. ఇది రోడ్డు మీద నుంచి ఇటు దారి. ఇవి మందార చెట్లు, సీతాఫలం. ఇది ఇవన్నీ మందార. బాగా పెరిగిపోయినాయి, ఆవిడ కోసేయలేక అలా వదిలేసింది. ఇది పొట్టల తీగ చూడండి ఎంత పాకిందో. అవి పసుపు కుంకుమ పూల చెట్టు. అది అవి ఎరుపు పసుపు కలిపిన పూలు. ఈ పొట్టల తీగ అల్లేసి అన్నీ కనపడట్లేదు. కరెంట్ తీగ పాకింది పొట్టల తీగ. ఇది ఒక పొట్లకాయ అలాడుతుంది, కనిపిస్తుంది కదా. ఇది నేతిబేరు చెట్టు, కొబ్బరి చెట్టుకి వెళ్ళిపోయింది. ఇటు నుంచి కరెంట్ తీగ పట్టుకుని డాబాకి ఎక్కుతుంది. గోంగూర మొక్కలు ఇవి. దీన్నేమో కాకర తీగ అల్లింది. ఇలా చెట్లను అల్లితే జాగ్రత్తగా చూసుకోవాల్సింది. కాకరకాయలు పైకి కనపడవు, పందిరైతే కనిపిస్తాయి కానీ. ఇదంతా కాకర తీగ అల్లింది. గోంగూర చూసారా ఎంత బాగుందో. ఇది ఇలా ఆయిల్లో వేయగానే అలా మగ్గిపోతుంది ఈ గోంగూర. ఇక్కడైతే సన్నజాజి, విరజాజి, జాజి మల్లి, కాగడా మల్లి అన్ని రకాలు ఉన్నాయి. అవన్నీ అల్లేసినాయి. తీగలు అల్లటం వల్ల మొక్కలు కనపడలేదు. ఇది డిసెంబర్ పూల చెట్టు. ఒక 4 నెలలు పోస్తుంది ఇది చెట్టు. చాలా చెట్టు అంతా పూలు ఉంటాయి, బాగా పోస్తుంది. దేవుడికి మాలలు తయారు చేసి కూడా ఇస్తాం మేము. మళ్ళీ ఇదంతా కాకరకాయ గల్లింది. కాయలు పండిపోయినాయి, మా వదిన చూసుకుని ఉండదు. ఇవి కాశ్మీర్ బంతి మొక్కలు. ఇవి ఎప్పటికప్పుడు పూలు అవే కింద పడి మొక్కలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ అవే, ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి. ఇవి చూసారా, బల్బుల మొక్క అంటాం మేము. ఇంకా చెట్టు అంతా పోస్తుంది, చాలా అందంగా ఉంటాయి ఇవి. ఇక్కడేమో బిస్కెట్ కలర్ మందార చెట్టు ఉంది. దీన్ని కూడా పొట్ల తీగ, బూడిద గుమ్మడి తీగ అల్లేసింది. ఇది బూడిద గుమ్మడి తీగ. బూడిద గుమ్మడి పిందెలు ఇవి. ఒక్కటి కొంచెం పెద్దదయింది. ఇదంతా బూడిద గుమ్మడి తీగ. ఇక్కడ ఒక సీతాఫలం చెట్టు ఉంది, దీన్ని కాస్త కాయలు ఎక్కువ కాసినాయి. ఇక్కడ తులసమ్మకి పూజ చేసుకుంటుంది వదిన. ఇదంతా పొట్ల తీగే. ఇది ములగ చెట్టు, 2 కాయలు ఏలాడుతున్నాయి. ఇక్కడ పొయ్యి మీద నీళ్లు కాసుకుంటూ ఉంటుంది. దీన్ని కూడా చూసారా, పొట్లకాయలు ఎన్ని ఉన్నాయో. కొయ్యలేక వదిలేసినట్టుంది మా వదిన. చాలా అంటే చాలా ఉన్నాయి కాయలు. ఇది బాగా లావు కూడా అయింది పొట్లకాయ. ఇక్కడ తిప్పతీగ పాకింది. ఈ కాకర తీగ ఎక్కడుందో కానీ ఇక్కడైతే ఒక కాయ కనిపిస్తుంది.
ఇటు చూసారా, ఈ గోడ పక్కన శంకుపూల చెట్టు ఉంది, గోంగూర, ఇంకా గోరింటాకు మొక్క కూడా పెట్టింది ఈ సందులో. ఈ కాలు పెట్టలేము, నాకు భయం అసలు. ఒకసారి పావును చూసా, చాలా పెద్ద పావుని. ఇవన్నీ ఇలా వదిలేసింది చేసుకోలేక. ఇప్పుడు కూడా ఏం చేస్తుందో చూద్దామని వస్తే ఫ్యాన్ వేసుకుని పడుకుని ఉంది. అంత ఎండగా ఉంది మరి బయట. ఇక్కడ ఒక శంకుపూల చెట్టు ఉంది. ఈ తీగలన్నీ అల్లకుండా ఉంటే విరజాజి, జాజి మల్లి, కాకడ మల్లి అన్నీ పూలతో ఎంత అందంగా ఉండేదోనో. ఇక్కడ బొప్పాయి చెట్టు, ఇది ఆల్రెడీ నిరుడు కాసింది, మళ్ళీ ఇప్పుడు పిందెలు పడింది. బట్టలు నానబెట్టుకుంది. ఆవిడ ఒకసారి పలకరించి లోపలికి వెళ్ళి పలకరించా, ఎందుకు పడుకున్నావు వదినా అని. ఊరికే పడుకున్నానంది. ఇంకా నేను వచ్చేసి దొడ్డంతా ఇలా వీడియో తీశాను మీకు చూపించడానికని.